ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన వాటిలో 8 శానిటైజర్ బ్రాండ్లను గుర్తించారు. ప్రాణాంతక శానిటైజర్స్ తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వీటిలో పర్ఫెక్ట్ పేరుతో తయారైన శానిటైజర్లో ప్రమాదకర మిథైల్ క్లోరైడ్ వినియోగించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో శానిటైజర్ కంపెనీ పర్ఫెక్ట్ యజమాని శ్రీనివాస్, ముడిసరుకు అందించిన 2 మార్వాడీలు, మరో 2 డిస్ట్రిబ్యూటర్లతో పాటు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లో నకిలీ కెమికల్స్ తయారు చేసే అనేక కంపెనీలను కూడా గుర్తించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టిన సిట్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శానిటైజర్ కంపెనీ యజమాని శ్రీనివాస్ కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మొదట ఒక కిరాణా షాప్లో పనిచేశాడు. ఆ తర్వాత పర్ఫెక్ట్ కిరాణా మర్చెంట్స్ పేరుతో ఒక దుకాణాన్ని నిర్వహించాడు. లాక్డౌన్ సమయంలో శానిటైజర్స్, మాస్క్లను విక్రయించాడు. వ్యాపారం బాగుండడంతో సొంతంగా శానిటైజర్ల తయారీని ప్రారంభించాడు. పర్ఫెక్ట్ శానిటైజర్ పేరుతో తయారీని ప్రారంభించారు. దీనికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు కూడా లేవు. అయితే శానిటైజర్ తయారీలో వాడాల్సిన ఇథైల్ ఆల్కహాల్తో పాటు మిథైల్ క్లోరైడ్ను వాడటం అతను చేసిన పెద్ద తప్పు. ఇది తాగిన జనాల ప్రాణాలు కోల్పోవడానికి ఇది కారణమని పోలీసులు నిర్ధారించారు. కురిచేడులో కొన్ని మెడికల్ షాపులకు మాత్రమే ఈ శానిటైజర్లు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్తోనే కురిచేడులో ఎక్కువ శాతం మంది మృతి చెందినట్టు తేలింది. కంపెనీ మూలాలు హైదరాబాద్లో ఉండటంతో సిట్ బృందం ఇప్పటికే కంపెనీ తయారు చేసే స్థలానికి వెళ్లి అక్కడ ముడి సరుకును, తయారు చేసిన శానిటైజర్స్ను స్వాధీనం చేసుకున్నారు. పర్ఫెక్ట్ కంపెనీ తయారు చేసిన శానిటైజర్స్ తాగే కురిచేడులో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కంపెనీ పేరు మీద శానిటైజర్ తయారు చేసి అమ్మినా పెద్దగా అమ్మకాలు జరగకపోవడంతో కంపెనీ యజమాని శ్రీనివాస్ లేబుల్ మార్చేవాడని తెలుస్తోంది. వందన ఫార్మాస్యూటికల్స్ పేరుతో లేబుల్స్ తయారు చేసి శానిటైజర్స్ తయారు చేయించాడు. శానిటైజర్ తయారీలో వినియోగించాల్సిన ఇథైల్ ఆల్కహాల్కు బదులుగా మిథైల్ క్లోరైడ్ను కలిపి తయారు చేసినట్టు తయారీ యూనిట్లో సిట్ బృందానికి ఆనవాళ్లు చిక్కాయి. మిథైల్ క్లోరైడ్ శరీరంలో కలిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కురిచేడులో శానిటైజర్ తాగిన వారిలో అదే జరిగి 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. నకిలీ శానిటైజర్ 16 మంది ప్రాణాలను బలి తీసుకోవడంతో ఏపీలో నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్న అన్ని చోట్ల దాడులు చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రాణాంతక శానిటైజర్స్ తయారు చేస్తున్న వారిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 27 కింద కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. దీనిపై సీరియస్ గా ఫోకస్ పెట్టామంటున్న డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్తో మా ప్రతినిధి ఫైరోజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన సంఘటనలో పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. దాదాపు ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది విచారణ జరుగుతుంది. తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తామని చెప్తారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు దాకా జరిగినటువంటి ఎంక్వైరీ ఎలా జరిగింది, వీళ్ళు ఎలా విక్టిమ్స్ ఎలా గుర్తించారు? హైదరాబాద్, బెంగళూరు అన్ని ప్రాంతాలకు కూడా తిరిగి వచ్చారు. ఇది ఒక కురిచేడు ప్రాంతానికి పరిమితమైనది కాదు, ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదు. ఇది అంతరాష్ట్రంలో కూడా విస్తరించి ఉన్నటువంటి ఒక మాఫియా లాగా తయారైనటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా మీరు ఎదుర్కోబోతున్నారు? ఫర్దర్గా ఎట్లాంటి మీరు చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు చూడండి, మన అబ్యూజ్ ఆఫ్ శానిటైజర్ అండి, ఇది ఇట్ ఈస్ బికమింగ్ అ బిగ్ ఇష్యూ. ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం అంటే ఈవెన్ కంట్రీస్ లైక్ యూఎస్లో కూడా కొన్ని డెత్స్ జరిగినాయి ఇది లాస్ట్ 2-3 మంత్స్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మన రీసెంట్ ఇది సంఘటన జరిగితే మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు చాలా మంచి వర్క్ చేశారు. ఎస్పీ గారు అదే ఎస్ఐటీ పెట్టి దానికి చాలా ఈజీగా విదిన్ అ ఫ్యూ డేస్ అది దానికి డిటెక్ట్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ డిటెక్షన్ అంటే చాలా ఇంకా ప్రాణహాని విచ్ కుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ప్రివెంట్ చేయగలేదు. ఎస్సీబీ బీయింగ్ అ స్టేట్ వైడ్ ఆర్గనైజేషన్ మన టెక్నికల్ హెల్ప్ కానీ కోఆర్డినేషన్ విత్ అదర్ డిస్ట్రిక్ట్స్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ ద డిటెక్షన్ ఆఫ్ అ పర్టికులర్ ఇన్సిడెంట్ మనది ప్రివెంటివ్ ఏం మెజర్స్ ఉన్నాయి దానిపైన దృష్టి పెట్టాము. ఆర్ డీజీ సార్ ఆల్సో హెస్ గివెన్ అస్ క్లియర్ గైడ్ లైన్స్. అంటే ఇట్ ఈస్ అ మల్టీ డిసిప్లినరీ మల్టీ డిపార్ట్మెంటల్ అదే ఇష్యూ అండి. So we are working with the other departments like medical health gani, the drug and control, so to ensure that there are surprise checks. So manufacturing units paina kaadu jo evaraina sale chestunaru, retail chestunaru, వాళ్ళు కూడా ఖచ్చితంగా కరెక్ట్ ప్రోడక్ట్ చేస్తున్నారు కదా. ఎందుకంటే everyone has to take the responsibility to ensure that correct product is being sold and it is not being misused by the person. సో అదే మనం చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 2000 ఇన్ లాస్ట్ 7 days మన డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం జరిగింది. More than that, my request to the public is basically this is a social issue also. So if వాళ్ళ దగ్గర క్లోజ్ బంధువు కానీ ఏమైనా ఫ్రెండ్ కానీ ఇలాంటి అలవాట్లు ఉన్నారు అంటే దే షుడ్ బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ ట్రై టు
contact the concerned authorities, and so that proper help can be taken, because it is a disease. Addiction is a disease, so it can be rehabilitated and it can be cured also. So that is my request to them. From regulation side and enforcement, we have taken it very seriously. Now anybody who is found selling this such type of spurious and harmful chemical based sanitizers, strict action will be taken against them as per law. వాట్ ఇస్ సెక్షన్ 27 ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు సెక్షన్ 27 ఆఫ్ ద డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అండి, ఇది ఇట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. థింగ్స్ ఆర్ వెరీ క్లియర్ అండి. ఇఫ్ ఎనీబడి ఈస్ ఫౌండ్ సెల్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ any spurious or any other adulterated drug or sanitizer is also a drug which has the potential to harm, cause damage to a person or even to cause death, the punishment is life imprisonment. So it's a very strict section. So in case any such incidents are there, so this sections will be invoked against the concerned guilty party. ఇది డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ వినీజ్ బిజ్లాల్ చెప్తున్నటువంటి మాటలు. రాజ్ కుమార్తో ఫైరోజ్ టీవీ 9 ఒంగోలు.